బాధ్యత మరచిన వ్యక్తులు పాలకులైతే ప్రజలకు కష్టాలే మిగులుతాయని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ధవళేశ్వరం గ్రామంలో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులు అధికారులతో కలిసి 5.10 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రాంత ప్రజల అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గ కోఆర్డినేటర్గా నియమించారన్నారు. నేను పాలకుడిని కాదు సేవకుడిని మాత్రమేనని నియోజకవర్గ ప్రాంత ప్రజల అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానని ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ధవళేశ్వరం మెయిన్ రోడ్డు ప్రాంతం డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగు కూపంలో దుర్గంధ భరితంగా ఉండేదని పేర్కొన్నారు. ఆ డ్రైనేజీలను క్లీన్ చేయించి మెరుగైన శానిటేషన్ చేయించడం జరిగిందన్నారు. 5.10 కోట్ల రూపాయలతో రహదారులు డ్రైనేజీలు త్రాగునీటి వంటి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాసరావు, స్థానిక నాయకులు నక్కా రాజబాబు, తలారి వరప్రసాద్, సాధనాల శివ, షట్టర్ భాషా, ఎన్వి శేఖర్, పెన్నాడ జయప్రసాద్, పుట్ట పరీష్నాథ్, వి భానుప్రసాద్, ఒంటెద్దు కృష్ణ, ఎం జాన్, గోలి దేవకుమార్, రేగుల రాజు, కొత్తపల్లి శివ, పట్టపగలు వెంకటలక్ష్మి, దేవులపల్లి సరితారాణి తదితరులు పాల్గొన్నారు. మీరు గమనించండి, మెయిన్ రోడ్డు ఎలా ఉండేది? పూర్తిగా మురికిగా ఉండేది. అంటే తెలుగుదేశం వాళ్ళు తెలివైన వాళ్ళు అని వాళ్ళు అనుకుంటారు. అంటే నిర్లక్ష్యం చేసేస్తే ప్రభుత్వం మీద నెట్టేయించారు. బాధ్యత మరిచినటువంటి వ్యక్తులుగా పాలకులు ఉంటే ప్రజలకు కష్టాలే ఉంటాయి. బాధ్యత మరిచిన వ్యక్తులు పాలకులైతే ప్రజలకు కష్టాలే మిగులుతాయి. కానీ నేను వచ్చిన నెల 10 రోజుల్లో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారానికి ఏం చేయాలి అనేటువంటిది తెలుసుకుని దానికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేసి ఈ డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరచడం కోసం, అలాగే రోడ్స్ వేయటం కోసం, త్రాగునీటి ఇవ్వటం కోసం 40 లక్షల రూపాయలతోటి ఇక్కడ సంపు బాగు చేయడానికి కావాల్సింది. గోదావరి పక్కన ఉంటారు వీళ్ళు, కానీ గోదావరి నీళ్ళు తాగలేదు. ఇది నిర్లక్ష్యం కదా. అంటే ఇప్పుడున్నటువంటి ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో అది అధికార పక్షం మీద నెట్టడం